నింపారు. తర్వాత విందు ప్రధాని వచ్చేసాడు. కోలాహలం అంతా, హడావుడి అంతా, గందరగోళం అంతా కనపడుతుంది. ఆర్భాటంగా వచ్చాడు మంది మార్బలాన్ని వేసుకొని. యేసు ప్రభు అన్నాడు, పాత్రను అందులో ముంచి నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటే నీళ్ళు ఎట్ట తీసుకెళ్ళి ఇస్తారు? మర్యాద కాదు కదా. కానీ వాళ్ళు అడ్డు చెప్పలా. ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటను పట్టేసుకున్నారు. నీళ్లు నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు. తీసుకెళ్ళి పాత్రతో తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని ప్రభు మాట్లాడితే అడ్డు చెప్పకుండా ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 సంగతులు జరిగినాయి అక్కడ. మొట్టమొదటిది, ఆయన అక్కడికి ఆహ్వానించబడ్డాడు. రెండవది, ఆయన చెప్పిన మాటని వాళ్ళు గమనించసాగారు. మూడవది, ఆయన చెప్పినది ఏదైనా చేయాలి. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన అసమాన్యుడు, అసమాన ధీరుడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన తేలిక అంచనా వేయకూడదని విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పాత్ర, నీళ్ళలో ముంచిన పాత్ర తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇస్తే, ఈ చేతుల్లోంచి ఆ పాత్ర ఆ చేతిలోకి వెళ్ళేసరికి అది మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. మరి మాట చెప్పిన వాడెవరు? యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగులు వేయటం మొదలు పెడితే, కొంచెం చూసే వాళ్ళకి అవి పిచ్చితనంగా ఉండొచ్చు, చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలగొచ్చు. ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు. కానీ ఆయన నీకు చెప్పాడా? అది రూఢియేనా? అట్లయితే చెయ్యి. అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి. కొడుకుని తీసుకొచ్చి మొరియా దేశమందు ఉన్న పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది? కానీ విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి గనక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు. ఈ సంగతి ఎవరికైనా చెప్పాడు అనుకో, మా అబ్బాయిని బలియమంటాడు దేవుడు అన్నాడు అనుకో, అందరూ అబ్రహాంకి వెళ్ళి ఎట్ట చూస్తారు? విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానో హాస్యాస్పదంగానో అనిపించవచ్చు, చేసే మనకు కూడా పిచ్చి పనులాగా అనిపించవచ్చు. అయినా లక్ష్య పెట్టొద్దు. చెప్పింది దేవుడు.